everyone, welcome to Anagani Commerce. Students, మనం ప్రీవియస్ క్లాస్ లో సిఏ ఫౌండేషన్ కి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ నుంచి మనం 1, 2, 3 పార్ట్స్ గా మనం చెప్పుకున్నామండి. అయితే ఫోర్త్ పార్ట్ ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను నేను. ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత 2 ప్రాబ్లమ్స్ కూడా తీసుకున్నాము బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి. ఇవాళ క్లాస్ లో అంటే ఒక పక్కన బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటదండి. నెక్స్ట్ ప్యారలల్ గా ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేంటి అంటే మీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి ఎన్పిఓ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఆ చాప్టర్ కూడా ఇవాళ నుంచి మనం ఎవరి ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత ప్రాబ్లమ్ వైజ్ నెంబర్ ఇచ్చుకుంటూ అప్లోడ్ చేస్తానండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. స్క్రీన్ షేర్ చేస్తాను అండి. ఓకే, రైట్. ఇదిగోండి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అంటే ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాదండి ఇవి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రాఫిట్ మోటివ్ తో పనిచేసేటటువంటివి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎన్పిఓస్. మనం మామూలుగా ఏం నేర్చుకున్నామంటే ట్రేడింగ్ కన్సర్న్ అంటే ప్రాఫిట్ మోటివ్ తో పనిచేసేటటువంటి సంస్థల స్టేట్మెంట్స్ మనం చూసాం. ఇప్పుడు నాట్ ప్రాఫిట్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏమైనా అనొచ్చు. మరి వీటి ఫినాన్షియల్ అకౌంట్స్ ఏమిటి, ఏమేమి స్టేట్మెంట్స్ తయారు చేస్తాయి అనే దానికి చూద్దాం. చూడండి, ఇవి అంటే ప్రాఫిట్ మోటివ్ కాదు కాబట్టి సర్వీస్ మోటివ్ తో చేస్తాయి కాబట్టి ఇవి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు అండి. జస్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీస్, అట్లాగే కొన్ని క్లబ్స్, తర్వాత చారిటీ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సో ఇవి తయారు చేసేటటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అంటే సేమ్ మనకి ప్రాఫిట్ మోటివ్ తో పనిచేసేటటువంటి ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాఫిట్ మోటివ్ ట్రేడింగ్ కన్సర్న్స్ అలాంటివి ఏవైతే తయారు చేస్తే మనము సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమేమి నేర్చుకున్నామండి? ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. ఓకేనా? తర్వాత బ్యాలెన్స్ షీట్ తయారు చేసినట్టే ఇక్కడ కూడా వీళ్ళు ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి కదండి ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. ఎందుకు అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి చేస్తాయి. ఇక్కడ కూడా ఏంటి అంటే సర్వీస్ మోటివ్ తో చేసేటటువంటి సంస్థలు కూడా ఆ ఇయర్ ఎండింగ్ కి మనకి అమౌంట్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉందా, లేదంటే ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయా అనే దాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఓవర్ ద ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ మించి ఇన్కమ్ ఉంటేనేమో మనకి ప్రాఫిట్ అనకూడదండి, సర్ప్లస్ అంటారు, సర్ప్లస్. ఓకే, ఎక్స్పెన్సెస్ ఓవర్ ద ఇన్కమ్ అయితే డెఫిసిట్ అనాలండి. అంటే ప్రాఫిట్ వస్తే సర్ప్లస్ అనాలండి మనకి ఇక్కడ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో. మనకి లాస్ వస్తే డెఫిసిట్ అని పిలవాలి. క్లియర్? మరి ఎన్ని రకాల అకౌంట్స్ తయారు చేస్తాము అంటే పిఎండ్ఎల్ అకౌంట్ మాదిరిగానే ఇక్కడ అకౌంట్ ఒకటి తయారు చేస్తామండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. దీంట్లో మనం కనుక్కునేదే సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండి ఒకటి. సేమ్ ఇది ఎలా ఉంటుంది అంటే పిఎండ్ఎల్ అకౌంట్ మాదిరే ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాదిరిగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. యాజ్ యూజువల్ బ్యాలెన్స్ షీట్ కూడా మనకేంటి, మనం ట్రేడింగ్ కన్సర్న్ లో వేసేటటువంటి బ్యాలెన్స్ షీట్ కనుక్కుంటాం. మరి ఇక్కడ ఏం తయారు చేస్తాము అంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ తయారు చేస్తామండి. రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఓకేనా? అంటే ఇది సేమ్ ఎలా ఉంటుంది అంటే క్యాష్ బుక్ మాదిరి ఉంటుందండి. క్యాష్ బుక్ లో మన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఎలా చేస్తామో ఇది క్యాష్ బుక్ మాదిరిగా ఉంటుంది. క్లియర్? ఇది మనం చేసేటటువంటి అకౌంట్స్. అయితే నేను సింపుల్ గా చెప్పేస్తాను ఏవేవి ఎక్కడ వేస్తారా అనేది. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో మనం ఏం రాయబోతామంటే, ఏం రాస్తామంటే అండి ఫస్ట్ పాయింట్, ఆల్ క్యాష్ రిసిప్ట్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆల్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, నేచర్ ఐటమ్స్. అర్థమవుతుందండి? ఆల్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ, ఈ రెండింటిని కలిపి ఇక్కడ రాస్తాం. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఏం రాస్తామంటే ఓన్లీ దీంట్లో నుంచి ఓన్లీ రెవెన్యూ ఇక్కడ రాయండి. ఓన్లీ రెవెన్యూ నేచర్ ఐటమ్స్, రెవెన్యూ నేచర్ ఐటమ్స్ ఇక్కడ రాస్తామండి పిఎండ్ఎల్ అకౌంట్ మాదిరే. అంటే నామినల్ నేచర్ అండి ఇది. నామినల్ నేచర్ అనగానే మనకేంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో
మనం ఏంటి రికరింగ్ నేచర్ ఇవి మాత్రమే రాస్తాము. దాని నామినల్ నేచర్ ప్రకారంగా ఓన్లీ మనం అందుకే ఏమన్నామంటే రెవెన్యూ నేచర్ ఐటమ్స్. మరి బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ మిగిలిన ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ నేచర్ ఐటమ్స్. ఓన్లీ క్యాపిటల్ నేచర్వే ఇక్కడ రాస్తాం బ్యాలెన్స్ షీట్ లో. ఓకేనా? ఇది ఇక్కడ విషయం. రైట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ విచ్ దే రిసీవ్డ్ ఆర్ పేడ్. అంటే ఏంటి? ఇయర్ తో సంబంధం లేకుండా ఎనీ ఇయర్, ఎనీ ఏ ఇయర్ అయినా కావచ్చండి. ఎనీ ఇయర్, ఏ సంవత్సరం అయినా సరే. ఓకే, యాక్చువల్ గా క్యాష్ రిసీవ్ చేసుకున్నా కానీ క్యాష్ రిసిప్ట్స్, అలాగే క్యాష్ పేమెంట్ రిలేటెడ్ టు ఎనీ ఇయర్, రిలేటెడ్ టు ఎనీ పీరియడ్, రిలేటెడ్ టు ఎనీ పీరియడ్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ అయినా, ఈ సంవత్సరం మనం అకౌంట్స్ తయారు చేస్తుంటే లాస్ట్ ఇయర్ రిసిప్ట్ అయినా రాసుకోవాల్సిందే. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ అయినా రాసుకోవాల్సిందే. అంటే ఏంటి? క్యాష్ రావడమే మనకి ఆలస్యం, రాసేయడమే. క్యాష్ పే చేస్తేనే రాస్తారు, అది ఏ సంవత్సరం అయిందా కావచ్చు. క్లియర్? మరి నామినల్ నేచర్ అనగానే అంటే ఏంటి? ఇక్కడ క్యాష్ బేస్ అకౌంట్ అనమాట. ఇది క్యాష్ బేస్ అకౌంట్. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే అక్రూయల్ బేస్ అంటే ఆ సంవత్సరం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నే రికగ్నైజ్ చెయ్యాలి. అది పే చేయకపో, గుర్తుపెట్టుకోండి. మనం రిసీవ్ చేసుకోపో, అలాగే పే చేయకపో. కానీ మనం ఏంటంటే అక్రూయల్ కాన్సెప్ట్ ప్రకారము ఎప్పుడు కూడా ఆ ఇయర్వే మనం ఏ ఇయర్ చేస్తున్నావో ద సేమ్ ఇయర్, సేమ్ ఏంటి కరెంట్ ఇయర్ లేదా కరెంట్ పీరియడ్ దే మనం రాయాల్సి ఉంటుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏదైనా సరే ఆ సంవత్సరానికి సంబంధించి రాయాలి. ఓకే, అవి ఏంటి దీంట్లో? అందుకని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆ సంవత్సరానికి రావాల్సిన ఏమైనా ఉంటే రాస్తామండి. అలాగే మనకి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లాగానే ఇన్కమ్ టు బి రిసీవ్డ్, రావాల్సినటువంటి ఇన్కమ్స్ ఏవైనా ఉన్నా కానీ ఆ సంవత్సరానికి రిలేట్ అయితే మనం వసూలు చేసుకున్నా చేసుకోకపోయినా రాయాల్సిందే. ఇక్కడ సంబంధించి ఏంటి అంటే మనకి ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రాసుకుంటాం అనమాట. ఓకే, మనకి మెయిన్ ఈ రెండిట్లో మనకి డిఫరెన్సెస్ కూడా ఈ రెండింటి మీద తీస్తాం. దీంట్లో ఏంటి? క్యాష్ రిసీవ్ ఆర్ పెయిడ్, అది ఏ ఇయర్ అయినా కావచ్చు. దీంట్లో ఏంటి? ఈ ఇయర్వే రాయాలి. డబ్బులు పే చేసినా పే చేయకపోయినా, అంటే శాలరీస్ ఇప్పుడు 11 నెలలకే పే చేశారు, ఇంకో 1 మంత్ శాలరీ పే చేయాల్సి ఉన్నాము, రాయాల్సింది పే చేయకపోయినా. కానీ ఇక్కడ పే చేస్తేనే రాస్తాము, క్యాష్ పోతేనే రాస్తాము. ఇదేనండి మనకి బేసిక్ గా ఉన్నటువంటి ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్. మళ్ళీ చెప్తున్నా, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అనేది క్యాష్ బేస్ అకౌంట్. క్యాష్ అంటే ఆల్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ అన్ని రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్నిచర్ కొన్నామండి, ఫర్నిచర్ పర్చేస్ చేసాము, రాయాల్సిందే, డబ్బులు వెళ్ళిపోయినాయి పేమెంట్ సైడ్. అలాగే శాలరీ పే చేసాము, రెవెన్యూ నేచర్ రాయాల్సిందే. కానీ శాలరీ పేమెంట్ ఏమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రాస్తాము, ఫర్నిచర్ పర్చేజ్ ఏమో బ్యాలెన్స్ షీట్ లో రాస్తాము. అర్థమవుతుందా? అలాగే ఏదైనా మెషినరీ పర్చేస్ చేసాము, రాయాల్సిందేనండి పర్చేజెస్ అంటే పేమెంట్ లో. అలాగే రెంట్ పే చేసామండి, రాయాల్సిందే రిసిప్ట్ అండ్ పేమెంట్ లో. కానీ ఫర్నిచర్ పర్చేజ్ ఏమో బ్యాలెన్స్ షీట్ కి వస్తుంది. ఓకేనా? తర్వాత రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేసేసి రెంట్ పేడ్ ఏమో ఇక్కడ రాస్తామండి. మరి రిసిప్ట్ ఏంటి మేడం? రిసిప్ట్స్ ఏంటి అంటే మనకు జనరల్ గా అయితే రిసిప్ట్ అనగానే మనకి ఆ ఎక్కడ మామూలుగా ట్రేడింగ్ కన్సర్న్స్ రిసిప్ట్స్ మాదిరి ఉండవండి. ఇక్కడ మనకి రిసిప్ట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒకసారి చూడండి. రిసిప్ట్స్ పేమెంట్ అంటే ఎక్కడైనా కామనే. రిసిప్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఫీజ్ అంటారండి. అంటే సభ్యుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైనా క్లబ్ లో కానీ లేదా చారిటబుల్ ట్రస్ట్ లో కానీ ఎంట్రన్స్ ఫీజు. అలాగే సబ్స్క్రిప్షన్స్, యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ అంటారండి. సభ్యులు పే చేసేటటువంటి సంవత్సరపు యొక్క చందాలు, సబ్స్క్రిప్షన్స్. తర్వాత డొనేషన్స్, ఏమైనా విరాళాలు ఇవ్వడం అని కానియచ్చు, లేదా స్పెషల్ డొనేషన్స్ కావచ్చు అండి. స్పెషల్ డొనేషన్స్ అంటేనేమో జనరల్ డొనేషన్స్ అని అర్థము. స్పెషల్ డొనేషన్స్ అంటే ఏదైనా ప్రత్యేకించి ఒక నిర్మాణం కోసమో లేదా పర్టికులర్ పని కోసమో వచ్చినటువంటి డొనేషన్ ని స్పెషల్ డొనేషన్ అని అంటాము. తర్వాత మెంబర్షిప్ ఫీజు తర్వాత యాన్యువల్ సబ్స్క్రిప్షన్ రాసాం కదండి. తర్వాత లైఫ్ సబ్స్క్రిప్షన్స్. ఓకే, ఎంట్రన్స్ ఫీజు, సబ్స్క్రిప్షన్స్, డొనేషన్స్, స్పెషల్ డొనేషన్స్, లైఫ్ మెంబర్షిప్ ఫీజు. ఓకే, లైఫ్ సబ్స్క్రిప్షన్స్. ఈ రకంగా మనకి రిసిప్ట్స్ అన్ని ఈ టైప్ లో ఉంటాయి. రైట్. ఇంకా మనకి ఏంటంటే ఈ ఎంట్రన్స్ ఫీజు గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయండి.
మనకి కన్సర్న్ అంటే ఏంటి? సంస్థ పరంగా ఆలోచిస్తేనేమో సభ్యుడు ఒకసారే పే చేస్తాడు కాబట్టి, సభ్యుడి పరంగా ఆలోచిస్తే అతను ఎంట్రన్స్ ఫీజు అనేది ఆ సంస్థలో ఎంటర్ అయినప్పుడే పే చేస్తాడు కాబట్టి దీన్ని ఒక రకంగా క్యాపిటల్ నేచర్ అంటారండి. సంస్థ పరంగా చూస్తే అలాంటి సభ్యులు చేరతారు కాబట్టి, చేరుతూనే ఉంటారు కాబట్టి రికరింగ్ నేచర్ గా భావిస్తారు. మనకు సమ్ లో క్లారిటీగా ఇస్తారు, మనకి క్యాపిటలైజ్ చేయాలా లేదా రెవెన్యూ నేచర్ అని. ఇవ్వకపోతే కనుక దాన్ని మనం అజంప్షన్ గా తీసుకుంటాం, మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి చూద్దాం ఇక మనం. రైట్, చూడండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఇదిగోండి, రిసిప్టెండ్ పేమెంట్స్ అకౌంట్ ఈక్వలెంట్ టు క్యాష్ బుక్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈక్వలెంట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇక్కడ అన్నారు చూడండి, డొనేషన్స్, ఎంట్రన్స్ అండ్ అడ్మిషన్ ఫీజ్, సబ్స్క్రిప్షన్స్, లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ ఆర్ సమ్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఫర్ ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. These items have separate treatments, some being capitalized while other are treated as accrual basis, అంటే నామినల్ నేచర్ వి కొన్ని ఉన్నాయి అని చెప్తున్నాడు. కొన్ని ఇన్కమ్ గా ట్రీట్ చేస్తారు, రెవెన్యూ నేచర్ అని. ఇంట్రడక్షన్ చూద్దాం. ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ లీగల్ అండ్ అకౌంటింగ్ ఎంటిటీ దట్ ఈజ్ ఆపరేటెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ యాజ్ ఏ హోల్ rather than for the benefit of a sole proprietor or a group of partners or shareholders. Non-profit making organizations such as public hospitals, public at government way, public educational institutions, clubs, temples, churches, etc. Conventionally prepare receipts and payments account, idigonde receipts and payments account and income and expenditure account to show periodic performance and balance sheet to show financial position at the end of the period. In this chapter, we shall discuss the technique of preparing receipts and payments account, income and expenditure. Okay, that's the right. ఓకే అండి. నేచర్ ఆఫ్ రిసిప్టెంట్ పేమెంట్ అకౌంట్ నేను చెప్పిన దాన్ని మళ్ళీ తిరిగి చెప్తున్నారు, చూడండి ఒకసారి. లైన్ టు లైన్ ఇంపార్టెంట్. ఏ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఈజ్ సమ్మరీ ఆఫ్ ద క్యాష్ బుక్, ఓకే, వితౌట్ డేట్ కాలమ్. ఇట్ ఈస్ అన్ ఎలిమెంటరీ ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ కామన్లీ అడాప్టెడ్ బై నాట్ ఫర్ ప్రాఫిట్ మేకింగ్ కన్సర్న్స్ సచ్ యాజ్ అదే చెప్తున్నారు మళ్ళీ. ఓకేనా? రైట్, ఇది మొత్తం అదే. ద రిసిప్ట్స్ ఆర్ ఎంటర్డ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, డెబిట్ సైడ్, అండ్ పేమెంట్స్ ఆన్ ఇదంతా ఎందుకండి? క్యాష్ అనేది ఏంటి? ఇదే చెప్తాను నేను. క్యాష్ అనేది ఏంటండి? అసెట్. అసెట్ అనగానే నీకేంటి అంటే ఏ రూల్ గుర్తు రావాలి? రియల్ అకౌంట్ గుర్తు రావాలి. రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే రిసిప్ట్స్ అన్ని డెబిట్, పేమెంట్స్ అన్ని క్రెడిట్, ఇలా పోవాలంతే. ఫీచర్స్ ఇస్తున్నాడండి చూడండి. ఇట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ క్యాష్, మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇట్ స్టార్ట్స్ విత్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అండ్ ఎండింగ్ విత్ దేర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్, అంతే. దిస్ అకౌంట్ ఈస్ యూజువల్లీ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ క్యాష్ అండ్ బ్యాంక్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ వెదర్ దే ఆర్ రిలేటెడ్ టు కరెంట్ పార్ట్ ఆర్ ఫ్యూచర్ పీరియడ్స్. ఓకే, ఎప్పుడైనా కావచ్చండి, అది వసూలు అయితే రాస్తాడు, పే చేస్తే రాస్తాడు, అది ఫ్యూచర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఫర్ అన్ అకౌంటింగ్ పీరియడ్ కెనాట్ బి అసర్టైన్డ్ ఫ్రమ్ ద. ఓకే, అంటే ఈ సర్ప్లస్ అండ్ డెఫిసిట్ అనేది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో చేస్తారు కదా, దీంట్లో కాదు అని చెప్తున్నారు. మనం ఒక ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండి. ఏమన్నారంటే ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఫర్ ద స్వరాజ్ క్లబ్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటే క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ March 31, 2016 వర్ ఏంటి అంటే ఎంట్రన్స్ ఫీజ్ 3,00,000 రూపీస్, 300 రూపీస్, మెంబర్షిప్ ఫీజ్ 3,000 రూపీస్, డొనేషన్స్. వాట్ సోర్సెస్ అండి మనకి ఇన్కమ్? ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా ఇన్కమ్స్ వస్తాయి, వాటి నుంచి ఎలా ఖర్చు పెడతారు అనేది ఇస్తున్నాడు. డొనేషన్ ఫర్ క్లబ్ పెవిలియన్ 10,000 రూపీస్, క్లబ్ పెవిలియన్ నిర్మాణం కోసం డొనేషన్ వచ్చిందంటే 10,000. ఫుడ్ స్టఫ్ సేల్స్ అమ్మకాలు 1,200 రూపీస్. అంటే మనకి దీంట్లో క్యాపిటల్ నేచర్ రిసిప్ట్లు ఉన్నాయి, రెవెన్యూ రిసిప్ట్స్ కూడా ఉంటాయి అనమాట. శాలరీ అండ్ వేజెస్ పేమెంట్లు అండి 1,200. పర్చేజ్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ 800. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లబ్ పెవిలియన్ 11,000 రూపీస్. కన్స్ట్రక్షన్ అంటండి, ఇదిగోండి కన్స్ట్రక్షన్ అనగానే రెవెన్యూ నేచర్ కాదు, ఇది క్యాపిటల్ నేచర్. జనరల్ ఎక్స్పెన్సెస్, రెంట్ అండ్ ట్యాక్సెస్, బ్యాంక్ చార్జెస్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. మనల్ని ఏం తయారు చేయమంటున్నారు అంటే మిమ్మల్ని యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. క్లియర్? నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం బుక్ లోకి వెళ్ళి అసలు ఎలా ఇచ్చారనేది చూద్దామండి. ఇక్కడ నేను రఫ్ గా రాస్తున్నా చూడండి, చిన్న ప్రాబ్లమే కదా, ఇక్కడ తీసేసుకుందాము. ఇదిగోండి, డేట్ కాలం అవసరం లేదు, మనకి అమౌంట్ కాలమ్స్ ఇలా తీసుకుంటాము. ఇటు సైడ్ రిసిప్ట్స్ క్యాష్ బుక్ మాదిరే, ఇటు సైడ్ పేమెంట్స్ అన్ని తీసుకోవాలి. రిసిప్ట్స్ అంటే క్యాపిటల్ నేచర్ తీసుకోవాలి, రెవెన్యూ నేచర్ తీసుకోవాలి. రిసిప్ట్ లో ఫస్ట్ స్వరాజ్ క్లబ్ ఫర్ ద, మనం ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ తో స్టార్ట్ అవ్వాలండి. April 1 బ్యాలెన్సెస్ ఏంటి అంటే 2,
ఓపెనింగ్ బ్యాలెన్సెస్ సేమ్ క్యాష్ బుక్ మాదిరే రాసుకుని ఎంత 350 రూపీస్ రాసేద్దామండి సపరేట్ గానే 350 రూపీస్. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేటప్పటి ఒక్క నిమిషం అండి. క్యాష్ April 1 200 రూపీస్, సారీ April 1 200 రూపీస్. ఇదేంటండి క్యాష్. ఇక్కడ కింద అన్నారు చూడండి క్యాష్ ఇన్ బ్యాంక్ April 1 400 రూపీస్. ఈ రెండు మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్. బ్యాంక్ 400 రూపీస్. అలాగే క్లోజింగ్ వచ్చేటప్పటికి కింద ఇక్కడ రాసుకుంటాం బై క్లోజింగ్ బ్యాలెన్సెస్ క్యాష్ 350 రూపీస్. అలాగే బ్యాంక్ మొత్తం ఇచ్చేసారండి మనకు టాలీ అయిపోద్ది. ఇవ్వకపోతే కనుక మనం ఏదో ఒక ఐటమ్స్ మిస్ చేస్తారు, దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటామట అనమాట. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజ్ 300 రూపీస్. రిసిప్ట్ సైడ్ రాయండి అండి. టు ఎంట్రన్స్ ఫీజ్. ఎంట్రన్స్ ఫీజ్ ఎంత 300 రూపీస్. నెక్స్ట్ మెంబర్షిప్ ఫీజ్ రిసిప్టే. మెంబర్షిప్ ఫీజ్ ఎంతండి 3000 రూపీస్. తర్వాత డొనేషన్స్ ఫర్ క్లబ్ పెవిలియన్. డొనేషన్స్ ఎంత 10,000 రూపీస్ డొనేషన్స్. తర్వాత ఫుడ్ స్టఫ్ సేల్స్ టు ఇన్కమ్ అండి. సేల్స్ 1,200 రూపీస్. తర్వాత సేల్స్ అండ్ వేజెస్ పేమెంట్ లో బై సేల్స్ అండ్ వేజెస్ 1,200 రూపీస్. తర్వాత పర్చేజ్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ 800 రూపీస్. ఓకే. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ ఐటమ్ అండి. ఏదైనా సరే రాయాల్సిందే, రెవెన్యూ నేచర్ ఆర్ క్యాపిటల్. జనరల్ ఎక్స్పెన్సెస్ 600 రూపీస్. తర్వాత ట్యాక్స్ 400 రూపీస్. ఓకే. బ్యాంక్ ఛార్జెస్ 160 రూపీస్ అండి. ఇక్కడ రాద్దాం. బ్యాంక్ ఛార్జెస్ 160 రూపీస్. ఇప్పుడు తీసేసిన పాయింట్స్ ఏంటంటే 350, 590. జస్ట్ నేను ఇక్కడ రఫ్ గా రాశానండి. మనం ఇప్పుడు అకౌంట్ లోకి వెళ్ళిపోదాము. మనకి ఇచ్చారు కదా ఫార్మాట్, చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి స్వరాజ్ క్లబ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31 March 2016 ఇలా రాసుకుని రిసిప్ట్ సైడ్ ఇదిగోండి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ 200, అలాగే విత్ బ్యాంక్ 400. అట్లాగే క్లోజింగ్ బ్యాలెన్సెస్ కూడా వచ్చేసాయండి. ఇదిగోండి క్లోజింగ్ బ్యాలెన్సెస్. రైట్, క్లియరా? మనం అదే కదా రాసాము. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజు 300, మెంబర్షిప్ ఫీజ్ 3000, డొనేషన్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ క్లబ్ పెవిలియన్ 10,000, సేల్స్ ఆఫ్ ఫుడ్ స్టఫ్. ఓకే. దీంట్లో క్యాపిటల్ రిసిప్ట్ ఉన్నాయి, రెవెన్యూ రిసిప్ట్ ఉన్నాయి. ఓకే. ఎంట్రన్స్ ఫీజు మెంబర్ అంటే దీన్ని మనం ఏంటంటే దాన్ని ఇది చిన్న అమౌంటే కాబట్టి దీన్ని మనం ట్రీట్ చేసే దాన్ని బట్టి అండి. మనకు సమ్లో క్లియర్ గా చెప్తారు, చెప్పకపోతే మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. డొనేషన్స్ డొనేషన్స్ చిన్న అమౌంట్ అయినా సరే మనకు స్పెషల్ డొనేషన్ అయితే కనుక మనం క్యాపిటల్ నేచర్ గా ట్రీట్ చేస్తాము. ఇది మాత్రం రెవెన్యూ నేచర్ అండి. రెవెన్యూ రిపీట్ అవుతా ఉంటది కదండి. ఫుడ్ స్టాఫ్ అమ్మితే డబ్బులు వచ్చినాయి అనమాట. రైట్. నెక్స్ట్ సాలరీస్ అండ్ వేజెస్ రెవెన్యూ నేచరే. మనకి ఇప్పుడు అదంతా అనవసరం లేదండి. మనకేంటి పేమెంట్ జరిగింది. తర్వాత పర్చేజ్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ పేమెంట్. క్లబ్ పెవిలియన్. ఓకే. క్లబ్ పెవిలియన్ కోసము ఎంత అంటే 11,000 రూపీస్ ఎక్స్పెండిచర్. జనరల్ ఎక్స్పెన్సెస్ రెవెన్యూ నేచర్. రెంట్ అండ్ ట్యాక్సెస్ రెవెన్యూ నేచర్. బ్యాంక్ ఛార్జెస్ ఏం లేదు, పిఎండ్ఎల్ అకౌంట్ లో వేసినట్లే ఇక్కడ కూడా ఇలా టోటల్ అమౌంట్ టాలీ అవ్వడం చూపించారు. ఇంతేనండి. రైట్. ఇంకా మనం నెక్స్ట్ సమ్ లో నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చెప్పుకుని ఇవాళ మొత్తం టోటల్ గా చెప్పేశాను. రేపు సమ్ లో మనకి ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద ఇస్తారు. తర్వాత డిఫరెన్సెస్ ఉన్నాయండి. డిస్టింక్షన్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇది ఒకటి చెప్పుకోవాలి మనం. ఇదండి మనకి. ఇక నెక్స్ట్ సమ్ ఏంటి అంటే మనకి ఇల్లుస్ట్రేషన్ 2. దీని మీద నేను నెక్స్ట్ క్లాస్ లో చేస్తా. సింపుల్ ప్రాబ్లమే ఇచ్చారు మనకి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ టు బి క్రెడిటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. చిన్న అమౌంట్ అకౌంట్, చిన్న ప్రాబ్లమే ఇచ్చారు. మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, రోజు ప్యారలల్ గా 2 వీడియోలు పెడతానండి. ఒకటి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఒకటి ఎన్పిఓ. ఇంకా టైం ఉంటే కనుక నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే.